కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టాలిన్ భవన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ జేవియర్ కాంప్లెక్స్ మీదుగా దేవి సెంటర్ వరకు ఎర్రజెండాలతో సాగింది. అరుణోదయ కళాకారుల డప్పులు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సభ్యుడు వింజమళ్ల చిట్టిబాబు, కార్మిక హక్కుల పరిరక్షణకు మరింత ఐక్యత అవసరమన్నారు. 8 గంటల పనిదినం కోసం జరిగిన చారిత్రక పోరాటాలను గుర్తు చేస్తూ ఇంకా పలు రంగాల్లో 12 గంటల పని కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. కనీస వేతనాల అమలు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక సంఘాల ఐక్యతే ప్రధాన శక్తి అని నాయకులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శుభనామంలో ఈరోజు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో స్టాలిన్ భవన్ నుండి ర్యాలీగా వచ్చి ఇక్కడ స్తూపం వద్ద ఎర్ర జెండాను ఎగరవేసి మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై భీకర దాడుల్లో భాగంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. గ్యాసు, నిత్యావసర వస్తువులు రేట్లు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఐఎఫ్టీయూ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 44 కోడ్లు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ఏకపక్షంలో కరోనా టైంలో వాటిని రద్దు చేసి 4 కోడ్లుగా సామ్రాజ్యవాద తొత్తులకు అనువుగా 4 కోడ్లను ప్రవేశపెట్టి ఇవాళ 8 గంటల పని విధానాన్ని మార్చుకుని మళ్ళీ 10 గంటల పని దినాన్ని తీసుకొస్తూ ఉంది. ఇవాళ ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దాని కొనిసన్నాల్లో పనిచేస్తున్న సామ్రాజ్యవాద దేశాలు ఈ కార్మికుల్ని నడ్డి విరిచే విధానంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ చిన్న చిన్న కంపెనీలు 30,000 మంది కంపెనీలు మూతపడుతూ ఉన్నాయి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఇక్కడ కార్పొరేట్ కంపెనీలని సెప్ప చేయకుండా ఒకే రోజు 30 కంపెనీలని రద్దు చేసి సెల్లలకి మెసేజ్లు పెట్టిన పరిస్థితి మనం అంతా చూస్తాం. వాటికి వ్యతిరేకంగా ఐఎఫ్టీయూ రాజీలేని పోరాటం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వి చిట్టిబాబు, ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ సభ్యుడు. జిందాబాద్ ఐఎఫ్టీయూ, జిందాబాద్ ఐఎఫ్టీయూ.